అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్, ప్రతి సమస్యను, సందేహాలను క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అందిస్తూ ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల సర్వే 80% పూర్తి. ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు గత నెల 31తో గడువైతే ముగిసింది. కానీ కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిళ్ల పరిధిలో శనివారం సాయంత్రం వరకు 80.09% సర్వే పూర్తయినట్లు సమాచారం. ఈ విధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 80 నుంచి 85% సర్వే పూర్తయినట్లు సమాచారం అయితే వస్తుంది. ఇక సాంకేతిక సమస్యలు, సిబ్బంది సర్వేలో వేగం చూపకపోవడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారి వివరాలు సేకరించి సంబంధిత సర్కిళ్లకు పంపించడం వంటి కారణాల వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో సర్వేకైతే మరింత సమయం పట్టే అవకాశం అయితే కనిపెడుతుంది. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వుల మేరకు 2024 డిసెంబర్ 17 నుంచి ఇక జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు వడ్డేపల్లి నరసింహ, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బంది ఇంటింటి సర్వేకైతే శ్రీకారం చుట్టారు. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 6 గ్యారంటీల అమల్లో భాగంగా 2023 డిసెంబర్ 25 నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన సభలైతే నిర్వహించారు గత సంవత్సరం. ఈ సందర్భంగా వచ్చిన దాదాపు దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అందులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంచుకున్నటువంటి వారందరికీ వివరాలైతే సేకరించారు. మరి ఆయా దరఖాస్తుల్లో పేర్కొన్న అడ్రస్ల ఆధారంగా సంబంధిత సిబ్బంది ఇంటికి వెళ్లి వారి నివాస స్థితిగతులు, ఆదాయం, ఇంటి స్థలం ఫోటో, దానికి సంబంధించిన దస్తావేజులు వివరాలు సేకరించి యాప్లో నమోదైతే చేస్తున్నారు. ఇక జంట సర్కిల్లో ఇప్పటివరకు 90,000 దరఖాస్తులకైతే 75,000 దరఖాస్తులు పూర్తయ్యాయి. ఇక రేపటి నుంచి దరఖాస్తు ఇంకా 18,691 దరఖాస్తులు అయితే పరిశీలన చేయాల్సి ఉంది. అయితే రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకొని సర్వేలు నిర్వహించిన ఆశించిన మేరకు సర్వే అయితే స్పీడ్గా సాగట్లేదు. ఇక ప్రజాపాలన సందర్భంగా కూడా కొన్ని కొత్త దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక పేర్కొన్న అడ్రస్లో కాకుండా ఇతర సర్కిల్లో ఉంటున్నట్టు గుర్తించారు. వారి లిస్టులన్నీ సేకరించి ప్రస్తుతం ఉంటున్న సర్కిల్కైతే పంపిస్తున్నారు. సర్వే పూర్తి కావడానికి జిహెచ్ఎంసీ పరిధిలో మరో వారం రోజులైనా పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిళ్లలో ఈ నెల 3 నుంచి ప్రజాపాలన కేంద్రాల్లో అంటే వార్డు కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు స్వీకరించడానికి పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఉప కమిషనర్ వడ్డేపల్లి నరసింహ, మల్లారెడ్డిలో ఒక ప్రకటన తెలిపారు. గాజుల రామారం సర్కిల్లోని గాజుల రామారం, జగదీర్గుట్ట, చింతల్, సూరారం, కుత్బుల్లాపూర్ సర్కిల్లోని రంగారెడ్డి నగర్, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రజాపాలన కేంద్రాల్లో వీటినైతే స్వీకరిస్తారు. ప్రజాపాలన సభల్లో ఇదివరకు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసిన వారు కాకుండా కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. పాతగా అప్లికేషన్ పెట్టుకున్న వారు అవసరం లేదు. కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారే ఇక్కడ మళ్ళీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయోమయం. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని బీజేవైఎం నాయకులైతే పగడాల శ్రీశైలం అన్నారు. యాచారంలో శనివారం ఆయన మాట్లాడారు. ప్రజాపాలన గ్రామ సభలో కొంతమందికి మాత్రమే 107 మంది మాత్రమే ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చారని, వీరు ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ అధికారుల నుంచి ఇక ఎలాంటి ఆర్డర్స్ అయితే రాలేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక మళ్ళీ సర్వే చేయాలని అధికారులకు వినతి. ఇక రేషన్ కార్డుల లబ్ధిదారులను గుర్తించేందుకు మరోమారు మరి సైదాబాద్లో సర్వే నిర్వహించాలని భారతీయ జనతా యువమోర్చా కోరింది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లోనే సర్వే చేశారని, మిగతా ప్రాంతాల్లో కూడా సర్వే చేయాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్, దరఖాస్తులకు మరో ఛాన్స్. దాదాపు 10,71,000 దరఖాస్తులు అయితే ఇండ్ల కోసం వచ్చాయి. ఇంకా వారి పేర్లు చాలా మంది మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన వారందరూ కూడా మళ్ళొకసారి అప్లై చేసుకోవడానికి మీ వార్డు సంబంధించినటువంటి మీ డిప్యూటీ కమిషనర్ సంప్రదించి మరి జిహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాలకు మొత్తం 84,000 ఇండ్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇక ప్రజాపాలనలో 10,71,000 దరఖాస్తులు వచ్చాయి. ఎవరైనా అప్లై చేసుకోకపోయినా, ఎవరి పేర్లైనా మిస్ అయినా, కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి జిహెచ్ఎంసీ పరిధిలో. ఇక నత్తనడకన ఇందిరమ్మ ఇండ్ల సర్వే. ఇంట్లో ఉండరు, ఫోన్ ఎత్తరు. పేదల సొంతింటి కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే చేపట్టింది. అర్హులను గుర్తించడానికి జనవరి 1వ వారంలో సర్వే ప్రారంభించింది. మరి ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా సిబ్బంది దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో వారి వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తయిన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో చార్మినార్ జోన్ పరిధిలో మాత్రం నత్తనడక నడుస్తోంది. జనవరి 31 నాటికి సర్వే పూర్తి కావాలని గ్రేటర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన గడువు తేదీ నాటికి 85% మాత్రమే పూర్తయింది. ఆలస్యానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మొదట సిబ్బంది కొరత ఉండేది. మధ్యలో రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనకు సిబ్బంది వెళ్లాల్సి వచ్చింది. దీనికి తోడు దరఖాస్తుదారులు దరఖాస్తులో పేర్కొన్న అడ్రస్లో ఉండలేరు. అద్దె ఇళ్లలో ఉన్నవారు ఇల్లు మారడం, ఇంటికి తాళం వేసి ఉండడం, ఫోన్లు అందుబాటులో ఉండకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఈ కారణాల వల్ల మరి చార్మినార్కి సంబంధించి 174,453 అంటే 82.22% అయితే సర్వే పూర్తయింది. కాగా శుక్రవారం మరో 3% పరిశీలన అయితే పూర్తయింది. ఇక చూస్తే ఇక్కడ సర్కిళ్ల వారిగా చూస్తే మలక్పేటలో ఇక పెండింగ్లో 9,667 దరఖాస్తులు ఉన్నాయి. సంతోష్ నగర్లో 4,285 దరఖాస్తులు ఉన్నాయి. చంద్రాయణగుట్టలో 6,171, చార్మినార్లో 3,332, ఫలక్నామాలో 7,833, రాజేంద్రలో 6,446 పెండింగ్ దరఖాస్తులు అయితే ఉన్నాయి. వీటన్ని పూర్తి చేయాల్సి ఉంది. వీటన్నిటిని కూడా 2 రోజుల్లో పూర్తి చేస్తాం. దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి మెసేజ్లు పంపించి అందుబాటులో ఉండి వివరాలు అందించాలని సూచిస్తున్నాం. మిగిలిన దరఖాస్తుల పరిశీలనకు మరోసారి సిబ్బందిని దరఖాస్తుల అడ్రస్దారుల అడ్రస్లకు అయితే పంపిస్తున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు.
ఇక ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదులు పరిష్కారానికి చర్యలు, వార్డుల వారీగా ఇన్ఛార్జ్ అధికారుల నియామకం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్టులకు సంబంధించి కూడా మరి ఒక ఫిర్యాదులు ఇవన్నీ చాలా వస్తున్నాయి. కాబట్టి ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం సిబ్బంది సమాధానాలతో సంతృప్తి చెందక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా వార్డుల వారీగా ఇన్ఛార్జ్ అధికారులను నియమించారు. వీరి ద్వారా ప్రజా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించాలని నిర్ణయించారు. మూసాపేట్, కూకట్పల్లి సర్కిళ్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల పరిష్కారానికి చేపట్టిన చర్యల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 11 వార్డులు, 11 మంది అధికారులు. ఇక్కడ చూస్తే ఇక్కడ వార్డులు, అధికారులు కేపీహెచ్పీ కాలనీ, శ్రీనివాసరావు, బాలాజీనగర్, ప్రభాకర్, అల్లాపూర్, కార్తీక్, మూసాపేట, మెహ్రా, ఫతేనగర్, మురళి, ఓల్డ్ బోయినపల్లి, సుదర్శన్ కుమార్, బాలానగర్, సునీల్, కుకట్పల్లి, సాయి ప్రసన్న, వివేకానంద నగర్, వహీద్ అలీ, హైదర్ నగర్, సందేశ్ శ్రీవాత్సవ్, ఆల్విన్ కాలనీ, కె శ్రీనివాస్. ఈ విధంగా వార్డు అధికారులు నియమించారు. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరికైనా సందేహాలుంటే ఆ వార్డుకు సంబంధించిన వారందరూ కూడా ఫిర్యాదులు అయితే ఇవ్వచ్చు. ఫిర్యాదుల పరిష్కారానికి ఇన్ఛార్జ్ అధికారులు నియమించారు. కాబట్టి 2 సర్కిళ్లలో ఈ ఏర్పాట్లు చేశారు. అన్ని పరిధినాల్లో అధికారులు వార్డు కార్యాలయాల్లో ఉంటారని, సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్లు బి వంశీకృష్ణ, బి గంగాధర్ అయితే విజ్ఞప్తి చేశారు. తర్వాత ఈ వార్డు కార్యాలయాలు ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. గత నెలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి ఇంటింటికి వెళ్లి సిబ్బంది పరిశీలించి దరఖాస్తుదారుల ఫోటోలు తీసుకొని యాప్లో అప్లోడ్ కూడా చేస్తున్నారు. సర్వే కూడా దాదాపు 80-85% వరకు పూర్తయింది. ఇంకా తమ ఇంటికి ఎవరూ రాలేదని కొందరు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు తమ పేర్లు లేవని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రేటర్ ప్రధాన కార్యాలయం నుంచి సర్కిళ్లకు శనివారం అయితే ఆదేశాలు అందాయి. వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ విధంగా ఇన్ఛార్జీలు అయితే నియమించారు. ఇక రేషన్ కార్డులకు చూస్తే రేషన్ కార్డు వస్తుందా రాదా, దరఖాస్తుదారుల నిరీక్షణ. గతంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమకు కార్డు వస్తుందా రాదా అన్న మీమాంసలు అయితే ఉన్నారు. ఇటీవల కులగణనలో రేషన్ కార్డు కోరిన కొందరి పేర్లు ఉన్నతాధికారులు వార్డుల వారీగా స్థానిక సర్కిల్ కార్యాలయాలకు పంపించారు. క్షేత్రస్థాయిలో రేషన్ కార్డుల కోసం సర్వే చేసి అర్హులను తేల్చాలని కోరారు. ఈ ప్రక్రియ ఇటీవల పూర్తయింది. షేర్లింగంపల్లి జోన్ పరిధిలో షేర్లింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం, పటాన్ చెరు, యూసఫ్గూడ సర్కిళ్ల పరిధిలో మొత్తం 8,520 మంది వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల పేర్లు కూడా డిప్యూటీ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది, జోనల్ కమిషనర్కి. మరి వీరిలో ఎంతమంది అర్హులు అనేది ఎవరికీ తెలియదు. ఇక వార్డు సభలు ప్రారంభమైతేనే మరి వార్డు సభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డుల అర్హుల జాబితాలు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల దర్యాప్తు, ఇతర ప్రక్రియలలో అధికారులు ఉండడంతో వార్డు సభల నిర్వహణ ఇబ్బందికరంగా భావించి మరోసారి నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డు తమకు మంజూరైందో లేదోనని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. వార్డు సభలు ప్రారంభమైతేనే అర్హుల వివరాలు బయటకు రానున్నాయి. మరి రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వారికి కొందరు జిరాక్స్ సెంటర్లు, ఈ సేవా కేంద్రాలు వారు దరఖాస్తు ఫారాలంటూ చాలా డబ్బులు అయితే లాగుతున్నారు. 30, 40, 50 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి మీ మున్సిపల్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఫామ్లు ఇవ్వొచ్చని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. వాస్తవానికి ఎక్కడ రేషన్ కార్డులకి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోవడం లేదు. అర్హులై ఉండి రేషన్ కార్డు రాని వారు తిరుగు దరఖాస్తు చేసుకోవడానికి ఉన్నతాధికారులు అవకాశం కల్పిస్తారని స్థానిక సర్కిళ్ల అధికారులు పేర్కొంటున్నారు. వార్డు సభలు ప్రారంభమైతే అర్హుల జాబితా వెల్లడించడమే కాక అర్హులై ఉండి రాని వారి నుంచి కూడా తిరిగి దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఇటీవల దర్యాప్తు చేసిన రేషన్ కార్డుల అర్హుల వివరాలను వార్డు సభల్లో ప్రకటిస్తారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా స్వీకరణ అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ తీసుకోవడం లేదట. ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు. ఉన్నతాధికారులు దరఖాస్తులు స్వీకరించమని కోరితే స్థానిక సర్కిళ్ల కార్యాలయాల అధికారులు స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడండి అంటూ ఇక్కడ షేర్లింగంపల్లి నుంచి అయితే న్యూస్ వస్తుంది. కాబట్టి ఇంకా రేషన్ కార్డుల కోసం కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కొత్త దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి ప్రజల నుంచి అయితే డిమాండ్ వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఇంత ఆలస్యానికి కారణమవుతుంది. కాబట్టి అధికారులు యాక్టివ్గా ఉండి ఈ సర్వే మొత్తం కంప్లీట్ చేసి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులకు సంబంధించి ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులలో 24 నియోజకవర్గాల్లో వార్డు సభలు నిర్వహించి ఫైనల్ లిస్టును అర్హులైనటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. ఇంకా ప్రతి వార్డుకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటిస్తే బాగుంటుంది. ఇక ఫిర్యాదుల వెబ్సైట్ కూడా ప్రభుత్వం ప్రకటించాలి. తద్వారా ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల మీద, రేషన్ కార్డుల మీద తమ సందేహాలను మొత్తం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు దక్కే అవకాశం ఉందని జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుందాం. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీ వార్డు అధికారులను కలిసి, డిప్యూటీ కమిషనర్ కలిసి ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేసుకోండి. ఇక బ్రోకర్స్ కూడా చాలా మంది మీకు ఇల్లు ఇప్పిస్తాం, రేషన్ కార్డులు ఇప్పిస్తాం అని లంచాలు, కమిషన్ను అడుగుతున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే పోలీస్ శాఖను సంప్రదించండి, మిమ్మల్ని ఏమైనా మోసం చేయాలని చూస్తే. కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు. అర్హులైన పేదలకి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు రావాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.